నా కాబోయే భార్య బాస్ ఆమె సిక్ లీవ్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చూశాడు. అందుకే నేను అతనికి తగిన బుద్ధి చెప్పాను. నాకు ఒక ఫిజికల్ థెరపీ క్లినిక్ ఉంది. నా కాబోయే భార్య ఒక లాయర్. మా ఎంగేజ్మెంట్ పార్టీలో ఆమె సహోద్యోగులకు నా సర్వీసులపై డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. వారిలో నలుగురు అగ్రీ చేశారు. ఆ తర్వాత ఆమె ఆఫీసు పార్ట్నర్లలో ఒకరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. అందరికీ ఆ వ్యక్తి అంటే అసహ్యమే. అతను చాలా అహంకారి, ఇతరులను తక్కువ చేసి మాట్లాడతాడు మరియు అందరి గుర్తింపు కోసం ఆరాటపడతాడు. నేను ప్రొఫెషనల్గానే ఉన్నాను, కానీ అతను డిస్కౌంట్ అడిగినప్పుడు అది కేవలం ఎంప్లాయీస్ కోసం మాత్రమేనని ఒక చిన్న నవ్వుతో చెప్పాను. కొన్ని వారాల క్రితం మేము నా పని ఒత్తిడి గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో తన ఆఫీసులో ఉద్యోగులు పని తప్పించుకోకుండా ఉండటానికి మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో కఠినంగా ఉండాలనుకుంటున్నానని అతను చెప్పాడు. ఇక పోయిన వారం విషయానికి వస్తే, నాకు తీవ్రమైన జలుబు చేసింది. అది నా కాబోయే భార్యకు కూడా సోకింది. ఆమెకు ఆరోగ్యం బాగా క్షీణించడంతో సోమవారం సెలవు తీసుకోవాల్సి వచ్చింది. ఆమె బాస్, అదే దేకరి పార్ట్నర్, ఆమెకు మెయిల్ పంపి మెడికల్ సర్టిఫికేట్ కావాలని డిమాండ్ చేశాడు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి నియమం అమలు చేయలేదు. యాదృచ్ఛికంగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆ బాస్కు నా దగ్గర అపాయింట్మెంట్ ఉంది. నేను నా కాబోయే భార్యకు మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసి అతని అపాయింట్మెంట్ను క్యాన్సిల్ చేశాను. ఆమెకు వట్టిగో సమస్య ఉంది, ఆమె డ్రైవింగ్ చేయలేదు. అందుకే నేను ఆమెను తీసుకువెళ్ళాలని అతనికి చెప్పాను. వచ్చే 3 వారాల వరకు నా దగ్గర అపాయింట్మెంట్స్ అన్నీ నిండిపోయాయని అతనికి తెలిపాను. ఒక్కసారిగా అతను మా ఇద్దరికీ మెసేజ్ చేసి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పాడు. లేట్ క్యాన్సిలేషన్ పాలసీ వల్ల డాక్టర్ విజిట్‌ను క్యాన్సిల్ చేయలేనని నా కాబోయే భార్య అతనికి చెప్పింది. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం సరికాదని, ఆమె వెళ్ళడమే మంచిదని నేను కూడా అతనికి చెప్పాను.